తలపతి విజయ్ ఈ పేరు తెలియనోళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ ఈరోజు సడన్గా ఒక విషయం అయితే జరిగింది. తలపతి విజయ్ భార్య అయితే డివోర్స్ అయితే అప్లై చేసింది కోర్టులో. దానికి రీజన్ ఏంటో తెలుసా? కేవలం తలపతి విజయ్ వేరే హీరోయిన్తో అఫేర్ పెట్టుకోవడమే. ఆ హీరోయిన్ ఎవరో కాదు, మనం మాట్లాడుకుందాం చివరిలో. అయితే విజయ్ ఈ మధ్యనే కొత్తగా పార్టీ అయితే పెట్టాడు. ఆ పార్టీయే టీవీకే. ఈ సంవత్సరంలో ఎలక్షన్స్ ఉండగా సడన్గా ఇలాంటిది జరగడం వల్ల టీవీకే పార్టీలో మన విజయ్ గెలవడం ఏమన్నా జరగదేమో అనే సూచనలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి సమయాల్లో ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని హైలైట్ చేస్తారు ఈ విషయాన్ని. కాబట్టి ఇదంతా తెలిసిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్గా తలపతి విజయ్ ఎవరితో అఫేర్ పెట్టుకున్నాడు, అఫేర్ పెట్టుకోవడం వల్ల ఎందుకు వాళ్ళ భార్య డివోర్స్ ఇచ్చింది, ఈ విషయంపై మనం మాట్లాడుకుందాం. తలపతి విజయ్ త్రిషతో చాలా కాలంగా మూవీస్ తీస్తూ ఉన్నాడు. కానీ ఎప్పటి నుంచో డౌట్ పడుతున్న తలపతి విజయ్ భార్య. దీనికి కారణం అంతా త్రిష అనుకొని ఈరోజు కోర్టులో అయితే డివోర్స్కి అప్లై అయితే చేసింది. అప్లై చేసిన భార్య ఆమె అంటూనే ఉంది, నాకు ఇది వర్కౌట్ అవ్వదు అని. దీనివల్ల ఎలక్షన్స్కి చాలా ప్రమాదమే జరిగిద్ది. తలపతి విజయ్ గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ అని కూడా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడిన తలపతి విజయ్ ఒక్కసారిగా ఓటమి పాలవబోతున్నాడా? ఇది ఏమన్నా వాళ్ళ భార్య చేస్తున్న పన్నాగమా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.